సౌమ్య పక్కగా ప్లాన్ చేస్తుంది. చేయి గుంజింది దర్శన్ అని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. గట్టిగా అరుస్తుంది. ఈలోపు దర్శన్ మీద నిందలు వేయడానికి సౌమ్య ఇక తన ఆయుధంగా మార్చుకుంటుంది. వెంటనే దర్శన్ అని చెప్పేసి ఆనంద భైరవి పిలుస్తుంది. రూమ్లో నుంచలి కాకుండా ఇటు నుంచలు వస్తాడు. ఒక్కసారిగా సౌమ్య దర్శన్ చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా నుంచలు వస్తున్నావు అని కాంచన అడుగుతుండగా, ఏంటి వాస్తేమన్నా ఉందా అని చెప్పేసి దర్శన్ అంటాడు. అది కాదు నాన్న, నువ్వు తన చేయి పట్టుకొని గుంజావట కదా అని ఈ విధంగా ఆనంద దర్శన్ అడుగుతుంది. అయినా నువ్వు ఆ రూమ్లో ఉండేవానికి ఇక్కడి నుంచి వస్తున్నావేంటి అని సౌమ్య అడుగుతుంది. ఆ రూమ్లో ఎవరు లేరు, అయినా నేను ఈ రూమ్లో ఉంటానని చెప్పేసి నీ చేయి పట్టుకొని లాగానని నువ్వెలా అనుకుంటున్నావు అని అనేసరికి ఆ సమయంలో వెంటనే శరణ్య విధంగా అనుకుంటుంది. ఇక ఏంటి చేపట్టుకొని లాగేశాడు నా భర్త అని చెప్పేసి నువ్వు అనుకున్నావా? అది చేపట్టుకొని లాగింది నా భర్త కాదు, నేను. ఎలా అంటావా? ఇందాక నువ్వు లోపలికి వచ్చావు కదా, అదే నీ కాయిన్ పడిందని చెప్పేసి ఆ టైంలో నా భర్త తన డ్రెస్ కోసం అని చెప్పేసి ఆ రూమ్లోకి వెళ్ళాడు. ఆ రూమ్లో డ్రెస్ కనిపించలేదు, అందుకే ఇటు సైడు వచ్చాడు. అలా బాల్కనీలో తన డ్రెస్సు ఆరేసానని చెప్పేసి అటు వెళ్ళాడు. కానీ లైట్స్ ఈ లోపు పోయాయి. ఇక ఆ సమయంలో నువ్వు లోపలికి వచ్చావు కదా, అందుకే నువ్వు లోపలికి వచ్చావని చెప్పేసి నువ్వు ఇక ఎవరో అనుకొని చెప్పేసి నే చేపట్టుకొని లాగేశాను. కానీ నువ్వేమో అలా ఆలోచించావంటే నా భర్త చేపట్టుకొని లాగేశాడని నువ్వు అనుకున్నావు. ఆ రూమ్లో ఎవరు లేరు, ఇది జరిగింది అత్తయ్య అని శరణ్య అంటుంది. ఓసై, నీ కుక్క బుద్ధి ఎక్కడికి పోనిచ్చుకోవే, నువ్వు ఇలాంటి ఏదో పిచ్చి వేషాలు వేస్తావని నా జాగ్రత్తలు నేనుంటానే అని విధంగా శరణ్యాన్ని వెళ్ళిపోతుంది. నువ్వు చిన్నవాటికి పెద్దవాటికి అపార్థం చేసుకొని ఇలా ఒక ఆడపిల్లవమ్మ లేనిపోని నిందలు పడితే ఆ తర్వాత నీ జీవితం నీ చేతులలో స్పాయిల్ చేసుకునే దానిపోతావు అని చెప్పేసి ఆనందాన్ని వెళ్ళిపోతుంది. ఇదేంటి వేసిన ప్లాన్ తిప్పి కొట్టేలా ఉంది, ఈసారి ఈ ప్లాన్తో నీకు వర్కౌట్ కాదు, అయినా ఏదో చేయబోతున్నావు. కానీ నేరుగా ఈసారి ఇక గురి పెట్టి ఆ గురి ఎటు తిరగకుండా డైరెక్ట్గా దర్శన్ తాకేలా చేయాలి. ఏమంటున్నావు అనన్య? నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. ఇప్పుడు తన చేతికి లాకెట్ ఉంది, నువ్వు ఏం చెప్పినా చేస్తాడు కదా. వెంటనే నువ్వు ఈ చిన్న చిన్న ఆలోచనలు ప్లాన్లు పక్కన పెట్టి నేరుగా దర్శన్ చేత 3 ముళ్ళు వేయించుకో. అప్పుడు ఖచ్చితంగా ఎవ్వరు ఏం చేయలేరు. అంటే నువ్వు చెప్పేది? నేను చెప్పేది ఇదే. వెంటనే దర్శన్ని నువ్వు ఏది చెప్తే అది చేస్తున్నాడు కాబట్టి ఇక టైం చూసుకొని దర్శన్ని బయటికి రప్పించుకొని అతని చేత 3 ముళ్ళు వేయించుకో. అప్పుడు ఈ నాటకాలు ఈ ప్లాన్లు అవసరమే లేదు. డైరెక్ట్గా శరణ్య ఇంట్లో ఉంటుంది కదా, ఇది చూసి గుండెలు పగిలిపోతాయి. ఆ తర్వాత అది కట్టు పెట్టు సర్దుకొని బయటికి వెళ్ళిపోతుంది. సరే అని చెప్పేసి అందరూ పడుకుంటారు. ఆ సమయంలో ఇక వెంటనే దర్శన్ హాల్లోకి వస్తాడు. హాల్లోకి వచ్చేసరికి దర్శన్ అని చెప్పేసి పిలుస్తుంది సౌమ్య. ఏంటి సౌమ్య, ఇక నీవు నాతో పాటుగా గుడికి వస్తావా? వస్తాను అని చెప్పేసి ఈ విధంగా బయటకు వచ్చేస్తారు. ఇద్దరు కారులో వస్తారు. ఆ సమయంలో తన చేతి లాకెట్ దర్శన్ అని పిలుపుకు ఒక్కసారిగా దర్శన్ తన స్పృహలోకి ఉండడన్నమాట. ఈలోపు వెంటనే ఇక శరణ్య వచ్చి హాల్లో ఇక టీ పైన తుడుస్తుండగా వెంటనే తన తాలిబొట్టు పెరిగేసి కింద పడిపోతుంది. అలా తెగేసరికి ఏంటి ఇలా అపశకనంగా తాలిబొట్టు తెగడం ఏంటి అని టెన్షన్ పడుతుండగా ఆ సమయంలో అనన్యను కాంచన వస్తుంది. అయ్యో, తాలిబొట్టు తెగిరిపోయిందా? అంటే దీనికి ఏదో అశుభం జరిగిపోతుంది. నాకెందుకో ఇక ఒకటి చెప్పాలనిపిస్తుంది. నేను చూస్తుంటే చాలా బాధిస్తుంది శరణ్య, కానీ ఇది చెప్పక తప్పట్లేదు. ఇందాక దర్శన్ ఇక సౌమ్య ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారు. బహుశా నీకు తెలియకుండా ఇద్దరు ఏదో నడిపిస్తున్నారన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ డైరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. అందుకనే నీ తాలిబొట్టు డైరెక్ట్గా దర్శన్ తెంపక ముందుకే దానిచ్చా అదే పెరిగి తెగిపోయింది. పాపం, ఇక నీ జీవితం ఇలా చించేసిన ఇక పేపర్ లాంటిదే. చాలా బాధేస్తుంది. ఇక నువ్వు ఏ గుళ్ళ చుట్టూ తిరుగుతూ సౌమ్య నన్ను దర్శన్ని ఎలా పట్టుకుంటావు? ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నారో ఏంటో. ఆ తర్వాత కుటుంబం పరుగుపోతుంది. ఆ తర్వాత అత్తయ్య తలెత్తుకొని తిరగలేదు. పదమ్మ మనకేంటి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అయ్యో దేవుడా, నేను ఏ గుడికి వెళ్ళాలి? వాళ్ళు ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నారు? అసలు ఆయన ఏం ఆలోచిస్తున్నాడు అని తడబడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోపు దర్శన్ని గుడికి తీసుకొస్తుంది. ఏంటి సౌమ్య, గుడికి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి అన్న తర్వాత, దర్శన్ నువ్వు నా మెల్లో 3 ముళ్ళు వేస్తావు కదా? వేస్తాను, పద ఇక్కడ
ఇక అనాథ వాళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, అందులో మనం కూడా పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి దర్శన్ చేపట్టుకొని సౌమ్య గుళ్ళోకి వెళ్తుంది. మొహానికి పూలు కట్టేస్తుంది. దర్శన్, నువ్వు నా మెల్లో 3 ముళ్ళు వేయాలి. సరే సౌమ్య, నువ్వు ఏది చెప్తే అది ఖచ్చితంగా చేస్తాను. ఈలోపు అమ్మవారి దగ్గర కూర్చొని ఇక ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏకంగా ఆ నాగదేవత ప్రత్యక్షమవుతుంది. అమ్మ, దయచేసి నువ్వు నాకు దారి చూపించమ్మా, ఈ దారితోనే నా భర్త నిన్ను కాపాడుకుంటాను అనే విధంగా వేడుకుంటుండగా అప్పుడు వెంటనే ఆ నాగదేవతే దారి చూపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆ నాగదేవత దారి చూపిస్తుండగా అప్పుడు వెంటనే శరణ్య ఆ నాగదేవత వెనకాల వెళ్తుండగా ఆ గుళ్ళో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. వెంటనే నాగపడగ చుట్టుకొని ఆడ కూర్చుంటుంది. అంటే ఇదే గుళ్ళో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా? అమ్మ, ఈరోజు నా మాంగళ్యాన్ని కాపాడవమ్మా అని చెప్పేసి ఎనీ టైం ఒకే ఒక నిమిషంతో గుళ్ళో అడుగు పెట్టబోతున్న శరణ్య కాసేపట్లో దర్శన్ చేతిలో తాలిబొట్టుంటుంది. ఆ తాలిబొట్టు పట్టుకొని సౌమ్య మెడలో కట్టబోతుండగా ఇక మాంగళ్య ధారణ కానివ్వండి అని చెప్పేసి ఈ విధంగా పంతులు గారు అక్కడ ఉన్న కొంతమంది పెళ్ళిళ్ళతో పాటుగా వీళ్ళ పెళ్ళి జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో దర్శన్ ఇక సౌమ్య మెడలో తాలి కడుతుండగా వెంటనే ఇక్కడికి శరణ్య వస్తుంది. గట్టిగా ఇక సౌమ్య అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. దర్శన్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. ఏంటి, నేను ఇక్కడున్నాను అని చెప్పేసేసరికి వెంటనే సౌమ్య దగ్గరికి వెళ్ళి చెంప పగల కొడుతుంది శరణ్య. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.